హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆద్య అంతటి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. నా వీడియోస్ చూస్తున్న మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్లో లాంగ్ వీడియో పెట్టక చాలా డేస్ అవుతుంది కదా, అంటే కంటెంట్ ఏం పెట్టాలో అర్థం అవ్వట్లేదు. మీకు లాంగ్ వీడియోస్ ఏ వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ నుంచి రెగ్యులర్గా లాంగ్ వీడియోస్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. ఏ టాపిక్ పైన లాంగ్ వీడియోస్ చేయాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే మా విలేజ్లో బోనాలు అనమాట, అంటే మా మమ్మీ వాళ్ళ ఊర్లో. సో నేనైతే అక్కడికి వెళ్ళాను. మా మమ్మీ ఎల్లమ్మ తల్లి గురుగులు ఉంటాయి కదా, వాటిని కడిగి పూజ చేస్తుందన్నమాట. ఇప్పుడైతే హారతి తీసుకోండి అందరూ. నాకు కూడా ఇస్తున్నాను. అమ్మవారికి దీపం, ధూపం అండ్ సాంబ్రాణి అండ్ గుమ్మడికాయ అండ్ ప్రసాదం అయితే పెట్టిందనమాట మా మమ్మీ. నెక్స్ట్ బోనం అయితే నేను రెడీ చేశాను, బట్ ఆ వీడియో నేను క్యాప్చర్ చేయలేదు, అంటే తీసేవారు ఎవరు లేరనమాట. చూస్తున్నారు కదా, అందరూ బోనాలు ఎత్తుకొని అయితే గుడి దగ్గర, హనుమాన్ గుడి దగ్గరికి వెళ్తున్నారనమాట. ఈ ఇయర్ అయితే బోనాలు చాలా ఎర్లీగా వెళ్ళారనమాట, ఈవినింగ్ టైంలో. అండ్ లాస్ట్ ఇయర్ అండ్ అంత ముందుకు మొత్తం చీకటి అయ్యేదనమాట, బోనాలు ఏం కనబడకపోయేది. అండ్ ఈసారి డీజే కూడా పెట్టారనమాట, పిల్లలు డ్యాన్స్ ఆడుతున్నారు అండ్ బోనాలు ఎత్తుకొని కూడా అందరూ డ్యాన్స్ ఆడుతున్నారు. చాలా బాగుందనమాట. అండ్ నేను కూడా డ్యాన్స్ ఆడాను, ఆ క్లిప్ కూడా ఉంటుంది, చూసేయండి. నా డాన్సింగ్ టైం అన్నమాట. చూడండి, చిన్నపిల్లలు ఒక రౌండ్ అండ్ యూత్ ఒక రౌండ్ డ్యాన్స్ అయితే ఆడుతున్నారనమాట. ఇందులో నేను కూడా ఉన్నానన్నమాట.
ఎందులో ఎక్కడున్నానో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గెస్ట్ చేసి. చాలా బాగుందన్నమాట వీడియో. అంటే నేను చూసుకుంటున్నా, చాలా బాగుంది వీడియో. అండ్ ఇప్పుడు అప్లోడ్ చేసేటప్పుడు సాంగ్స్ యూజ్ చేయొద్దు కదా, యూట్యూబ్ ఆల్గోరిథం ఒప్పుకోదు. సో మ్యూజిక్ అయితే పెట్టిస్తున్నాను అనమాట, చూసేయండి వీడియోని. ఇక్కడ డ్యాన్స్ ఆడడం ఎందుకు ఆపేశారు అనుకుంటున్నారా? సాంగ్ అయిపోయిందనమాట. నెక్స్ట్ సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నారనమాట అందరూ. చూడండి, అందరూ ఆ గ్యాప్లో ముచ్చట్లు పెడుతున్నారు. సాంగ్ రాగానే నెక్స్ట్ స్టెప్ కంటిన్యూ చేస్తున్నారు. చూడండి మామూలుగా లేదనమాట పిల్లలకి హుషారు. జోరైతే సూపర్, అసలు సూపర్ డ్యాన్స్ ఆడారనమాట పిల్లలు. అండ్ అందరం చాలా ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ ఒక ఆంటీ అయితే బోనం ఎత్తుకొని మరీ డ్యాన్స్ ఆడుతుంది. అసలు బోనం ఎత్తుకొని నాకు అసలు నడవడమే రాదు, డ్యాన్స్ వేయడం అయితే ఇంక అసలుకే రాదు. ఆంటీ మాత్రం బోనం ఎత్తుకొని మరీ డ్యాన్స్ ఆడుతుంది. ఇంతసేపు వేసిన డ్యాన్స్ ఒక ఎత్తు, ఇప్పుడు వేసిన డ్యాన్స్ ఒక ఎత్తు అనమాట. పిల్లలందరూ సత్తులు ఉన్నారు. సాయితోట్ల సాంగ్ రాగానే అసలుకి డ్యాన్స్ ఆడుతున్నారు అనమాట. అందరికీ జోష్ వచ్చింది. చూడండి ఎంత ఎనర్జెటిక్గా వేస్తున్నారు. ఇంతసేపు వేసిన డ్యాన్స్ ఏమో స్లోగా వేశారు, ఇప్పుడు మాత్రం అసలుకి సూపర్ అంటే సూపర్ వేస్తున్నారు. అందరికీ హుషారు వచ్చిందనమాట. పిల్లలైతే మంచిగా చూడండి, స్టెప్స్ అయితే యూట్యూబ్లో ఉంటుంది కదా వీడియోస్, అలానే వేస్తున్నారు అనమాట. మిడిల్లో ఉన్న పిల్లలు వాళ్ళ చేతిలో ఒక వేపరిల్లలు ఒక్కటి తక్కువ ఉన్నాయి చిన్నపిల్లలకి. సేమ్ ఇట్లా రౌండ్ తిరిగి మొత్తం అలానే వేస్తున్నారనమాట. చాలా బాగా అనిపించింది డ్యాన్స్ అయితే. మనకు సాంగ్స్ అంటే ఎంత ఇష్టమో డ్యాన్స్ అంటే కూడా అంతే ఇష్టం, తెలుసు కదా. అందుకే కొద్దిసేపు నేను కూడా డ్యాన్స్ ఆడాను అనమాట. హనుమాన్ గుడి దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు వచ్చే వాళ్ళకి సిగాలు వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ముత్యాలమ్మ గుడి దగ్గరికి వెళ్ళడమే, రిటర్న్ అవ్వడం మాత్రమే.
ఇక్కడ డ్యాన్స్ చేస్తుంది కదా ఈ నానమ్మ, బోనాలు ఎత్తుకొని అంటే జల్దీ జల్దీ పోతున్నారు అనమాట అందరూ. అయితే ఈ నానమ్మ ఎందుకు అట్లా ఉరుకుతున్నారు, మంచిగా బోనాలు డ్యాన్స్ ఆడుకుంటా మంచిగా చిన్నగా పెట్టి వద్దాము అనేసి, చూడండి డప్పుల బీట్స్కి ఎంత మంచిగా డ్యాన్స్ ఆడుతుందో, సింగిల్గా వేస్తుంది సోలోగా. అసలు చాలా గ్రేట్ అనమాట, చాలా బాగుంది కదా, చాలా బాగా చేసింది నానమ్మ డ్యాన్స్ అయితే. ఇంకొక నానమ్మ ఎంట్రీ ఇస్తుందన్నమాట, చూడండి. తిని మా ఇంటి ముందర ఉంటుందన్నమాట ఈ నానమ్మ. చూడండి ఇద్దరు అక్క చెల్లెలు అవుతారు అనుకుంటా, ఇద్దరు నానమ్మలే చాలా బాగా చేస్తున్నారు డ్యాన్స్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ నానమ్మ డ్యాన్స్ చేసేదని. అందరు చూడండి అసలు పరిశాన్ అవుతున్నారు. చాలా బాగా చేసారు కదా, చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకొకరు ఎంటర్ అవుతున్నారు అనమాట. ఈ మామయ్య చూడండి బోనం ఎత్తుకొని డ్యాన్స్ ఆడుతుండు. స్టార్టింగ్ నుంచి కూడా బోనాలు వెళ్ళే కానుంచి అసలు అందరికీ ఎనర్జెటిక్గా కేకలు వేయడము, అది అంటే వాళ్ళకి మంచి పాటలు చెప్పడము బాగా చేస్తుంది మామయ్య. ఇప్పుడు చూడండి డ్యాన్స్ కూడా ఆడుతున్నాడు ఆ నానమ్మతోటి. బోనాలు అయితే ముత్యాలమ్మ టెంపుల్కి దగ్గరికి అయితే వచ్చాయన్నమాట. అక్కడ కొద్దిసేపు అండ్ అక్కడక్కడ డ్యాన్స్ ఆడారు కదా. ఇప్పుడు ఫైనల్లీ అమ్మవారికి దగ్గరికి అయితే వచ్చిందనమాట. చెట్లు కనిపిస్తున్నాయి కదా, దగ్గరనే ఉంటుంది టెంపుల్. అయిపోయిందనమాట, ఇది లాస్ట్ అనమాట డ్యాన్స్ ఆడడం. ఇప్పుడు అమ్మవారికి బోనం సమర్పించడమే. నాకు పాసిబుల్ అయిన వరకు వీడియో అయితే తీసాను. వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.